కాకినాడ జిల్లా గొల్లపూల మండలం చేబ్రోలులో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఓదూరి నాగేశ్వరరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ హాజరయ్యారు. నిరుపేదలకు ఎంపీ వంగ గీత ఓదూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఎంపీ వంగ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా 15,000 మందికి అన్నదానం చేశారు. పేద ప్రజలకు ఓదూరి నాగేశ్వరరావు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ఎంపీ కొనియాడారు. సందర్భంగా మరి చాలా హడావిడి, చాలా భక్తి ప్రపత్తులతో శివకేశవుల్ని పూజించుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మరి ఆఖరి సోమవారం ఈరోజు ప్రతి శివాలయం కూడా వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉండడం జరుగుతుంది. కూడా భక్తి ప్రదర్శన స్వామివారిని ప్రార్థించుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఎప్పుడు కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి కూడా అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం, ఇది హైవేకి చేర్చి ఉండడం. ఈ ఆలయానికి ఈ గ్రామమే కాదు, ఈ నియోజకవర్గమే కాదు, చాలా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది వచ్చి కార్తీక మాసంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం, కళ్యాణాలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి. మరి ఈ కార్తీక సోమవారం రోజు సోదరులు ఓదూరి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వారి కుటుంబం అంతా కలిసి ఈరోజు సుమారు 15,000 నుంచి 20,000 మందికి అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకుని ఈరోజు స్వామివారి సమక్షంలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేలాది మంది మీరే చూస్తున్నారు. ఆడవారు, మగవారు, పెద్దవారు, పిల్లవారు అందరూ కూడా కుటుంబాల సమేతంగా ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరి ఇక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ స్వామి, ఆ అమ్మవారు కూడా అందరినీ చల్లగా చూడాలి. చేబ్రోలు గ్రామంలో వెలిసిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈరోజు భారీ ఎత్తున అన్న సంతర్పణ జరగడం జరిగింది. ఇది విజయవంతం కావడానికి కృషి చేసిన యువకులకు ముఖ్యంగా, అలాగే గుడి ధర్మకర్తలకు, అలాగే ఊరి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుని ఆశీస్సులతో ఇది విజయవంతం